హలో మూవీ లవర్స్, సలార్ మూవీ రివ్యూ విత్ నో కన్ఫ్యూజన్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ డార్లింగ్కి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. మూవీలో అయితే చాలా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ప్రతి 10-15 మినిట్స్కి హై ఇచ్చే సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ చూస్తే మనకి ఫుల్ కిక్ వస్తుంది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యాడా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏ స్పాయిలర్ ఉండదు. వీడియో మొత్తం లాస్ట్ వరకు హ్యాపీగా చూసేయండి. సలార్ స్టోరీకి వస్తే మనం ట్రైలర్లో చూసినట్టే దేవా అండ్ వరదరాజ్ మునార్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. దేవాకి ప్రాబ్లం వచ్చి కాన్సర్ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. కాన్సర్లో వరదరాజుకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు దేవాన్ని పిలిచాడు, అండ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎందుకు ఎనిమీస్ అవుతారు, అండ్ సెకండ్ పార్ట్కి లింక్ ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ఇది ఏ రేటెడ్ మూవీ, ఫుల్ ఆఫ్ వైలెన్స్ అండ్ బ్లడ్ ఉంటుంది. సో ప్లాన్ యువర్ మూవీ అకార్డింగ్లీ. ప్రశాంత్ నీల్ సక్సీడెడ్ ఇన్ డైరెక్టింగ్ ప్రభాస్ ఫర్ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఆల్సో ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆసమ్. ప్రభాస్ ఎలివేషన్ సీన్ అండ్ ట్విస్ట్తో ఇంటర్వెల్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి కాన్సర్ వరల్డ్లోకి ఇక స్టోరీ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా చాలా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి అండ్ మంచి ట్విస్ట్తో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. మూవీలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ చెప్పాలి అంటే క్లైమాక్స్ సీన్. సెకండ్ హాఫ్కి ప్రాపర్ క్లోజర్ ఇచ్చారు అని అనిపించింది. ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆసమ్. ఎమోషన్, డ్రామా విత్ యాక్షన్, ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పెద్ద పెద్ద గన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్, వేల మంది ఆర్టిస్టులు అండ్ వెరీ బిగ్ రియల్ సెట్స్ విత్ లెస్ విఎఫ్ఎక్స్, వీటన్నిటితో ఇది పక్క బ్లాక్ బస్టర్ హిట్ పాన్ ఇండియన్ మూవీ అవుతుంది. 2023లో చాలా యాక్షన్ ఫిలిమ్స్ వచ్చాయి. పఠాన్, జవాన్, అనిమల్. బట్ సలార్లో డిఫరెంట్ యాక్షన్ సీన్స్ని చూస్తారు. ఇక పర్ఫార్మెన్సెస్కి వస్తే ప్రభాస్ యాక్టింగ్ దేవా క్యారెక్టర్లో అద్దరు కొట్టాడు. ఫైట్స్, హెవీ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్ చింపేశాడు. దేవా క్యారెక్టర్కి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అయిపోతారు. ప్రభాస్కి ఇది న్యూ జానర్ అండ్ ఈ మూవీ పక్క కంబ్యాక్ ఫిలిం అవుతుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ పండగే. ట్రైలర్లో చూసినప్పుడు మూవీలో ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉంటుందని అనుకున్నాం, కానీ అలా ఏం ఉండదు. థ్రూఅవుట్ మూవీ ఉంటాడు. ముఖ్యంగా తన ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. మూవీలో యాక్షన్ సీన్స్ అన్నీ స్టైలిష్గా ఉంటాయి అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ లుక్స్ అండ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. వీ కెన్ సీ కంప్లీట్ ప్రభాస్ ఇన్ దిస్ మూవీ. ప్రభాస్ మదర్గా యాక్ట్ చేసిన ఈశ్వరీరావు యాక్టింగ్ చాలా బాగుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ ఈజ్ గుడ్. పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ వీళ్ళ మధ్య యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శృతి హాసన్ది చాలా ఇంపార్టెంట్ రోల్ అని అన్నారు, కానీ అంత ఇంపార్టెంట్ రోల్ లాగా అనిపించలేదు. బట్ తన యాక్టింగ్ అయితే బాగుంది. జగపతి బాబు, శ్రేయారెడ్డి, తిరు ఆనంద్, ఝాన్సీ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అందరూ బాగా యాక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అయినా కూడా మ్యాక్సిమం యాక్టర్స్ అంతా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే రవి బస్రూర్స్ మ్యూజిక్ ఈజ్ గుడ్. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ సూపర్. ప్రభాస్ ఎలివేషన్ సీన్స్కి తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఈజ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చాలా బాగుంది. తన ప్రెజెంటేషన్ అండ్ ఎలివేషన్స్ కేజీఎఫ్కి ఏ మాత్రం తగ్గదు. ఎలివేషన్స్ని, ఎమోషన్ని, మెయిన్గా హెవీ డ్రామాని సూపర్గా బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. సెకండ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేసేలాగా ఫస్ట్ పార్ట్తో బాగా ఎండ్ చేశారు. ప్రశాంత్ నీల్ మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యాడా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. అవి చాలా నచ్చుతాయి. సెకండ్ హాఫ్లో కాన్సర్ స్టోరీ ఎంటర్ అయ్యాక చాలా క్యారెక్టర్స్ వస్తాయి డిఫరెంట్ గ్యాంగ్స్ నుంచి. అప్పుడు కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇలా కేజీఎఫ్ పార్ట్ 1లో కూడా అనిపిస్తుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ you to watch the movie for this weekend, only for Prabhas and Prashant Neel fans. Don't miss the theatre experience. ఇదండి ప్రభాస్ సలార్ మూవీ రివ్యూ. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.
అండ్ ఈ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఏ సీన్స్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్. Please, I kindly request. Like, share and subscribe to our channel Big Silver Screen for more reviews. Thank you.